నరేంద్ర మోడీ ఆశిస్తారు బూరా పాటిస్తారు అంటూ సినిమా డైలాగ్తో రెచ్చిపోతున్నారు. ఓవైపు మీ ప్రత్యర్థి అయినటువంటి బూర నర్సయ్య గౌడ్, నేను ఖచ్చితంగా ఒక రకమైనటువంటి మేనిఫెస్టోని సిద్ధం చేసుకున్న భువనగిరి ప్రజలు నా వైపే ఉన్నారు, చామల ఎవరికి తెలియదు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? బూర నర్సయ్య గౌడ్ 2014 ఎన్నికల ముందు ఎంతమందికి తెలుసు? మీరు చెప్పండి. ఆయన ఎవరు? 1999 ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలుసా? ఎవ్వరు పుట్టంగానే ప్రజానాయకుడు గారు. పార్టీలు అవకాశం ఇస్తాయి, ప్రజలు పార్టీలకు ఓట్లేసి నాయకులను తయారు చేస్తారు. నాయకుడికి ఎప్పుడైతే గెలిచిన తర్వాత ప్రజాసేవ చేసి పాపులర్ అవుతాడు. ఇవాళ నేను మా మండల పార్టీ ప్రెసిడెంట్లకు, మా బూత్ స్థాయి కార్యకర్తలకు, మా గ్రామ పంచాయతీ లీడర్ల వరకు నేను పరిచయం ఉంటా. ప్రజలకు పరిచయం కావాలంటే ప్రజలకు నువ్వు సేవ చేసి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలా ఇక ఆ లెక్కకు వస్తే మరి ఇప్పుడు పనిచేసే యువకులు ఎవరికి అవకాశాలు రావిగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు. ఎందుకంటే స్టాల్వార్ట్ లీడర్ ఎట్లయితారు? ఓ మధ్యతరగతిలో పుట్టిన ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా విదేశాలలో చదువుకొని వచ్చి రాజ్యాంగం రాసిండు కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర విగ్రహాలు పెట్టిర్రు. ప్రజలకు సేవ చేసిన తర్వాతనే నాయకుడైతారు. తప్పుడు ప్రచారం చేస్తుర్రు. ప్రజలు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మేనిఫెస్టో ఇచ్చినటువంటి పార్టీకి, ఒక పార్టీ సింబల్కి ఓట్లేస్తారు. లేకపోతే ఇండిపెండెంట్లే చేసి గెలవచ్చు కదా. ఇక పార్టీలు ఎందుకు? ఫస్ట్ పార్టీ నుంచి ఒక నాయకుడు ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించినాక ఆ నాయకుడు 5 ఏళ్ళు ప్రజలతో ఎలా మమైకమైండు, ఎలా పాలన అందించిండు దాని మీదనే నాయకులు అవుతారు తప్ప సెకండ్ టైం కల్లా కిరణ్ రెడ్డి అంటే ఆయన పాపులర్ లీడర్ అవుతాడు. సో ఆ లెక్క ప్రకారం ఎవరు ఏ ఇండస్ట్రీలో కూడా డెబ్యూ అయిన సినిమా హీరోకి ఫాలోయింగ్ ఉండదు, డెబ్యూ అయిన క్రికెటర్కి ఫాలోయింగ్ ఉండదు. ఒకసారి పర్ఫార్మెన్స్ చెయ్యాలంటే పిచ్ దొరకాలి. పిచ్ దొరికినప్పుడే కదా మన గురించి పరిచయం అయ్యేది. అందరికీ పరిచయం అయినాకనే కదా మనకు ఫాలోయింగ్ పెరిగేది. సో ప్రజల మధ్యానికి పోయి ప్రజలకు సేవ చేయాలంటే ప్రజల అవకాశం ఇస్తే సేవ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తే పార్లమెంట్ అభ్యర్థులుగా అక్కడ నిధుల కోసం పోరాటం చేసి తెలంగాణలో భువనగిరి ప్రజల కోసం నేను పోరాటం చేస్తా. భువనగిరి ప్రజల కోసం వాళ్ళ తరపున నేను గొంతుకనే పార్లమెంట్లో ఇక్కడున్న సమస్యలు, ముఖ్యమైన సమస్యలు ఏముంటాయండి ఈరోజు నన్ను అడుగుతారు కొంతమంది, ఏంది మేనిఫెస్టో అని. మేనిఫెస్టో ప్రతి ఊర్లో, కొన్ని ఊర్లలో రోడ్లు లేవు, కనెక్టివిటీ రోడ్లు. కొన్ని ఊర్లో ఆర్టీసీ బస్సులు వస్తలేవు, కొన్ని ఊర్లలో నీళ్లు అందుతలేవు. ఎందుకంటే ఆ చెరువులకు కాలువలు ఆగిపోయినాయి. మధ్యాహ్న కాలువలు పూడికలు తీయాలి. ప్రతిదీ కూడా ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్, రెవెన్యూ సైడ్ సమస్యలు, R&B సైడ్ సమస్యలు ఉంటాయి. వీటన్నిటి కూడా రెవెన్యూ అనేది ఇంపార్టెంట్. మన విభజన హామీలు 2014 తర్వాత కేసీఆర్ ముఖమాటానికి పోయో బీజేపీ మోడీతోటి మరి ఏం పంచాయతీ ఉందో, ఫ్రెండ్షిప్ ఉందో, వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు బాగాలేనట్టు యాక్టింగ్ చేస్తారో తెలియదు. ఏ రోజు ఒక్కరోజు మోడీ వచ్చినప్పుడు రిసీవింగ్ చేసుకోలేదు. ఏ రోజు మోడీ దగ్గరికి పోయి మాకు రావాల్సిన నిధులు తెమ్మని అడగలేదు. మాకు రావాల్సిన కృష్ణా జలాలు, గోదావరి జలాల మీద ఏ రోజు గట్టిగా పోరాటం చేయలేదు. 2014 ఉద్యమం సమయంలో చెప్పిన ముచ్చట నీళ్లు, నిధులు, నియామకాలను తుంగల దొక్కిండు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ చేసిన తప్పిదానికి కేసీఆర్ ఇదే బూర నర్సయ్య గౌడ్ని 2014 పార్లమెంట్కి పంపించిండు. మరి బూర నర్సయ్య గౌడ్ గారు ఎన్నిసార్లు బల్లగుద్ది మాట్లాడిండు పార్లమెంట్లో. కానీ ఇవాళ ప్రధానంగా నేను అక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ సంబంధించి పూర్తి చేస్తా, ఎంఎంటెడ్ తీసుకొస్తా, అదే రాచకొండ గుట్టల్ని నేను ఏదైతే టూరిజం లెక్క మార్చేస్తా, కొన్ని హామీలు ఇస్తున్నాడు కదా, మేనిఫెస్టోని తయారు చేసుకున్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ సర్కార్ లేదుగా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు. అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ వ్యక్తి కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ముఖ్యమంత్రి గారితో అనుసంధానమై డెవలప్మెంట్ చేయడానికి ఈజీ అయింది. బూర నర్సయ్య గౌడ్ గారు ఎయిమ్స్ తెచ్చినా అంటాడు. అప్పుడున్న కేసీఆర్ తోటి అనుసంధానమై కేసీఆర్ ని ప్రెజర్ పెట్టి మోడీతోటి మాట్లాడించి బూర నర్సయ్య గౌడ్ కూడా మోడీ దగ్గరికి పోయి నిధులు సక్రమంగా తెచ్చి ఎయిమ్స్ ఈ పాటికి 4 ఏళ్ళు కావాలి ఓపెన్ అయ్యి. మరి ఎందుకు ఓపెన్ కాలే? చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఎయిమ్స్ పెట్టించిన అంటుండు కదా. ఎయిమ్స్ ఈ రాష్ట్రం ఒకే రాష్ట్రంలో కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఎయిమ్స్ పెట్టిర్రు, ఈవెన్ కడపలు కూడా పెట్టిర్రు. ఎయిమ్స్ అనేది వచ్చింది, మన భాగ్యం ఉంది, మనకు హైదరాబాద్ కూట తీరంలో ఉన్నాం, కనెక్టివిటీ బాగుందని భువనగిరిలో పెట్టిర్రు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్తున్నా, పెట్టించుడు గొప్ప కాదు, శంకుస్థాపన రాయేసుడు గొప్ప కాదు. నిధులు తీసుకొచ్చి సక్రమంగా దాని మీద ఖర్చు పెట్టి దానికి ప్రజలకు అందించే విధంగా దాన్ని తయారు చేయాలి. మరి బూర నర్సయ్య గౌడ్ ఏడ బూర వీక్కుంటా కూర్చుండు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను దాన్ని ఇంకా బాగా చేస్తా అంటాడు. ఆల్రెడీ బూర నర్సయ్య గౌడ్ గారికి 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చిర్రు. 5 ఏళ్లలో ఆయన ఏం చేసిండు, బీసీ బిడ్డలకు ఏం చేసిండు, బీసీ బిడ్డల అభ్యుదయానికి ఏం చేసిండు, ఆయన హాస్పిటల్, సొంత హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్లు ఫ్రీగా చేసిండు.
ఎయిమ్స్ పక్కన పెట్టండి, దాన్ని డెవలప్ కాకుండా చేసిండు. ఎందుకంటే ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో దందా బంద్ అయిద్దని. ఈ బుర్ర నరసయ్య గౌడే కారణం దానికి. ఇలా మళ్ళీ వచ్చి ప్రజలను తప్పుదో పట్టించుకుంటూ కుల మతాల పేరు చెప్పుకొని అమ్మ అయ్యా అని అడుక్కుంటుండు. వాళ్ళు ఆలోచించాలి. 2014 నుంచి 19 దాకా మీ బిడ్డలకు ఏం చేసిండో కనుక్కోండి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తా అంటున్నాడు కదా. ఉద్యోగ కల్పన కల్పించాలంటే ఇండస్ట్రీలు తీసుకురావాలి కదా, స్టేట్ గవర్నమెంట్ సహకరించాలి కదా. డైరెక్ట్ మోడీ ఈయన వచ్చి శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానంలో పనిచేస్తేనే బాగుపడతాము. సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ గ్యాప్ ఫండింగ్ చేసి ఆ గ్యాప్ ఫండింగ్ తోటి టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర నుంచి 100 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేసి తీసుకుపోతుర్రు. 42% రిటర్న్ ఇస్తున్నామని చెప్తున్నారు ప్రతి రాష్ట్రానికి. కలెక్ట్ చేసిన ట్యాక్స్లలో 20% కూడా ఇస్తలేరు. మరి ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఇంకొక సంజయ్ గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఎంపీలు గెలిచి ఈడనే ఇట్లా చెట్లలో వాడి పుట్టలలో వాడి తిరుగుడు తప్ప ఇప్పటి మటుకు రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఇక్కడ దోసుకొని తింటుంటే కేసీఆర్ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కట్టి, ఏనుగు లాంటి ప్రాజెక్ట్ ని కట్టి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి దండుకుంటుంటే నిద్రపోతుర్రా? ప్రజాధనాన్ని దోసుకొని పోతుంటే బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి ఈయన చేసే అరాచకాలకు సపోర్ట్ చేసుకుంటే ఈయన అరెస్ట్ చేయకుండా ఏం బిగింది? ఇవాళ వచ్చి చెప్తున్నారు మనకు ఏమని, మాకు అవకాశం ఇవ్వండి మేము ఇంకేదో పీకెత్తామని. ఏం పీకెత్తారు? అసలు 10 ఏళ్ల పాలనలా కొత్త రాష్ట్రం ఇచ్చిన తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు అవుతుంది. చీకటి జీవోలు తీస్తుర్రు. వాళ్ళ దగ్గర సిబిఐ, ఈడీ అన్ని ఉన్నాయి. వ్యాపారవేత్తల మీద పడి వాళ్ళ దగ్గర ఎలక్ట్రాల్ బాండ్ల కోసం పైసలు దోచుకురు తప్ప కేసీఆర్ ని మరి ఆ రోజే పట్టుకునేది ఉండే. రీడిజైన్లు చేస్తుంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తుంది? రీడిజైన్లు చేసి అక్కడ సాయిల్ టెస్ట్ చేయకుండా అక్కడ పిల్లర్లు గుంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే నిద్రపోయి పరిపాలిస్తుండా? ఇక్కడ ఈయన ఫామ్ హౌస్ లో వండుకుంటూ అక్కడ ఆయన షో పుటప్ రోజు కెమెరాల ముందు మాల్దీవ్స్, మారిషస్ లో పోయి డ్రామాలు చేసుకుంటా పిట్ట కథలు చెప్పుకుంటా గుజరాత్ తప్ప ఏ రాష్ట్రం కనపడతలేదు నరేంద్ర మోడీకి. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు. అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.